अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। एमएलए मेदक श्रीमती एम पद्मा देविंदर रेड्डी ने मेदक के वार्ड नंबर 19 में नव तामीर शुदा ख़वातीन की कम्युनिटी इमारत का इफ्तिताह किया। इस मौके पर उन्होंने खिताब करते हुए कहा कि सीएम केसीआर के 9 साला दौरे हुकूमत में रियासत तेलंगाना के तमाम शोबों में तरक्याती काम अंजाम दिए गए हैं और मेदक में बहुत जल्द मेडिकल कॉलेज के लिए संग बुनियाद रखा जाएगा। मेडिकल कॉलेज के क़याम के बाद गरीबों को बेहतर इलाज के लिए हैदराबाद जाने की ज़रूरत नहीं रहेगी। उन्होंने इस मौके पर नई तामीर शुदा कम्युनिटी की इमारत में शेड की तामीर के लिए 5 लाख रुपये, अम्बेडकर की इमारत की बालाई मंजिल की तामीर के लिए 5 लाख रुपये मंजूर किए। इस प्रोग्राम में म्यूनसिपल चेयरमैन मिस्टर टी चंद्रपाल, वाइस चेयरमैन मल्लिकार्जुन गौड़, कमिश्नर बलदिया मिस्टर जानकी राम सागर, डी महेश, काउंसलर जयराज, कृष्णा रेड्डी, वसंतराज, लक्ष्मी नारायण गौड़, आर के श्रीनिवास, टाउन पार्टी सदर मिस्टर एम गंगाधर, सेक्रेटरी कृष्णा गौड़, कॉप्शन मेंबरान सैयद उमर मोहिउद्दीन, पेलन रत्ना किरण बानी, एएमसी डायरेक्टर शंकर नायक, शिवराम कृष्णा, कोंडन श्रीनिवास, सुहेल, जुबैर अहमद के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश है। మల్లికార్జున గౌడ్ గారికి, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారికి, కౌన్సిలర్స్ కృష్ణారెడ్డి గారికి, అదే కౌన్సిలర్ కోఆప్షన్ అమ్మకు, గంగన్నకు, సమీ గారికి, కమిషనర్ గారికి, గోని గారికి, అదేవిధంగా వసంత్ గారికి, మా వేదిక ముందున్న మా అనసూయమ్మకు, జయమ్మకు, కార్యదర్శులకు, అధ్యక్ష కార్యదర్శులకు, ఈ కాలనీ మా మహిళలకు, మా అక్క చెల్లెళ్లకు, మా అన్నదమ్ములకు, అదేవిధంగా మా పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పైన ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చక్కగా కట్టుకున్నారు. మళ్ళీ కూడా ఇక్కడ టాయిలెట్స్ కానీ చిన్న షెడ్ వేసుకుంటాం, కంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం అని అడుగుతున్నారు. తప్పకుండా ఈ 5-6 రోజుల సీఎం గారి మీటింగ్ అయిపోగానే మీకు 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తే అప్పుడు దాన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము. మీకు అందరికీ కూడా తెలిసి జిల్లా హెడ్ క్వార్టర్ వేసుకున్నాం, రైల్వే వచ్చింది. మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని మెడికల్ కాలేజ్ కూడా ఫౌండేషన్ వేసుకుంటాం. సార్ అనౌన్స్ చేస్తారు. తర్వాత మనం ఒక ఫౌండేషన్ పెట్టుకొని మెడికల్ కాలేజ్ కూడా ఫౌండేషన్ వేసుకోబోతా ఉన్నాం. మనకు మెడికల్ కాలేజ్ వచ్చిందంటేనే అంటే వ్యవసాయం మంచి అవుతుంది, అదేవిధంగా విద్య మంచి అవుతుంది, రెసిడెన్షియల్ స్కూల్స్ వస్తే వైద్యం ఉచితంగా అందరికీ పేదవాళ్ళకు వైద్యం అందుతుంది. మీరు ఎంసీహెచ్ హాస్పిటల్ వెళ్ళి ఉంటారు చాలా మంది కూడా. పడకల ఆసుపత్రి వచ్చింది, మొత్తం 350 పడకల ఆసుపత్రితో పాటు మన కాలేజ్ కూడా వస్తూ ఉంది. కాబట్టి పేదవారికి మంచి వైద్యం అందుతుంది. ఇక్కడనే అన్ని టెస్టులు అయ్యే విధంగా ఇక్కడనే ఎక్కడికో మనం ఇప్పుడు ఏదైనా హాస్పిటల్కి ఇబ్బందిగా ఉంటే గాంధీ హాస్పిటల్ పోతాం, హైదరాబాద్ దాకా ఉచితంగా రావాలంటే గాంధీ హాస్పిటల్కి వెళ్తాం. కానీ ఇప్పుడు అక్కడ అక్కర్లేదు, మనకే మెడికల్ కాలేజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడనే అన్ని రకాల వైద్యానికి నివారణ కోసం కూడా ఇక్కడనే మనకు వైద్యం అందుతుంది. కాబట్టి అట్లాంటి కాలేజ్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతాం త్వరలోనే. అట్లా నిన్న మన రైల్వే స్టేషన్ కూడా తిరుపతి రైలు ఏమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మొత్తం రైలు నడిస్తేనే మనకు రవాణా సౌకర్యం అనేది పెరుగుతుంది. ఒక రైలు 2 రైలు అయిపోతే ఏమవుతుందంటే పెరగదు, రవాణా పెరగదు అన్నమాట. అందుకని రవాణా పెరగాలి. మనకు అట్లా ఇప్పుడు ఏమైతుంది, యూరియా వస్తుంది, దాంట్లో గుడ్స్ వస్తున్నాయి, అన్ని రకాల మనకి ఏమైనా కార్ల గిట్ట కావాలా, ఇక్కడ వాళ్ళకంటే ఏదైనా వస్తువులు కావాలన్నా ట్రైన్లో రాగలుగుతున్నాయి. కానీ మనుషుల రవాణా పెరగాలి. ఇంకా కూడా అక్కడ క్యాంటీన్ టెండర్స్ వచ్చినాయి, అక్కడ గోడౌన్స్ టెండర్స్ వచ్చినాయి. అంటే అదంతా పెరుగుతూ ఉంటుంది. ఒకసారి ఒకటి వచ్చిందంటే దాని ద్వారా ఇంకా వ్యవస్థ పెరుగుతుంది. ఆ వ్యవస్థను పెంచుకోవడం కోసమే నిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఒక బోర్డు మెంబర్గా ఉన్నా కాబట్టి వాళ్ళకు తిరుపతి రైలు కూడా మాకు వేయండి. ఫస్ట్ మనం అందరం కూడా తిరుపతి రైలు అయితే రైలు నిండా పోదామని చెప్పి అడుగుతున్నాం. సీఎం గారితో కూడా ఒక రిక్వెస్ట్ చేస్తారు, రైల్వే వాళ్ళని కూడా అడిగేటట్టు చేస్తాం. అంటే ఇన్ని రకాల పనులు చేస్తాం. మొన్ననే ఒక 20 కోట్ల రూపాయలు ఇస్తాం. మెయిన్ రోడ్ అయితే మంచిగా వేసుకున్నాం, మెయిన్ రోడ్ సూపర్గా అయింది. చౌరస్తాలు కూడా మరి తొందరలోనే కంప్లీట్ అయితే. కానీ ఇంటర్నల్ రోడ్స్ కొన్ని డ్రైన్స్ రోడ్స్ అవసరం ఉన్నాయి. వాటికే మనకు 60-70 కోట్ల రూపాయలు మెయిన్ రోడ్డు అయింది. కాబట్టి మనం 20 కోట్ల రూపాయలు ఇచ్చారు. మళ్ళీ సీఎం గారు వచ్చినప్పుడు కూడా మళ్ళీ 100 రూపాయలు ఇస్తారు. మన 20 కోట్లు అన్ని ఇంటర్నల్ రోడ్స్ ఎక్కడైతే డ్యామేజ్ ఉన్న డ్రైన్స్ పెట్టుకున్నాం. ఇక్కడ పోయే దారిలో పోయే రోడ్ వెడలింగ్ చేసుకుంటున్నాం, పెద్దలు చేసుకుంటున్నాం. అట్లనే సుభాష్ రోడ్ పెట్టుకున్నాం. ఈ చిన్న ఇంటర్నల్ రోడ్స్ కూడా కొన్ని పెట్టినాం, కొన్ని ప్రపోజ్ చేసినాం. రాజుగూడ సంబంధించిన 30-40 లక్షల రూపాయలు సీసీ రోడ్డు పెట్టుకోమని చెప్పేసి ఇవ్వడం జరిగింది కౌన్సిలర్ గారికి. ఏదేమైనా చేయాలి. ఈ రాష్ట్రంలో నిజంగా ఒక దిక్సూచి, ఒక దూర దృష్టి ఉండి ఈ రాష్ట్రాన్ని మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నది మన గౌరవ కేసీఆర్ గారే. వారి అండదండలతో, వారి ఆశీస్సులతో ఇంకా కూడా భవిష్యత్తులో కూడా ఇంకా మెదకును మంచిగా తీర్చిదిద్దడానికి నా శాయశక్తిగా కృషి చేస్తా.
మనకు అట్లనే ఇప్పుడు ఎవరి సొంత జాగాల వల్ల కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు కూడా మనం ఇస్తా ఉన్నాం. మీకు జాగా ఉంటే 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పేర్లు రాజుగారు తెచ్చిస్తే వాళ్ళందరికీ ఇస్తాం. 15 వచ్చినాయా 20 మందికే ఇస్తామని లేదు. ఎవరికి జాగా ఉంటే వాళ్ళు కట్టుకోవడానికి ఇస్తాం. లేదు మాకు జాగా లేదు ఇంకా ఏం లేదన్న వాళ్ళకు ఆల్రెడీ ఒక 500 మందికి ఇచ్చినాం డబుల్ బెడ్రూమ్లు. ఇంకొక 400-500 మంది ఉన్నాయి, అవి కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇంకా ఇచ్చుకునే అవకాశం ఉంది. 1200 ఇంట్లో మనం కట్టడం జరిగింది. అదేవిధంగా మనకి పెన్షన్ ఎవరైనా ఒకరు మిగిలిపోతే పెన్షన్ అయితే ఇస్తున్నాం చాలా మందికి. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కావచ్చు, దివ్యాంగుల పెన్షన్స్ కావచ్చు, అదేవిధంగా 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కావచ్చు, మిగిలిపోవచ్చు. ఒక కాళ్ళు 4-5 మిగిలిపోవచ్చు. బీడీ కార్మికుల పెన్షన్స్ కావచ్చు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మళ్ళీ మన పెన్షన్స్ కూడా ఆన్లైన్ అయి ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళను పెన్షన్ తెచ్చుకోగలుగుతా ఉన్నాం. అంటే అన్ని రకాల ఒక్కొక్కటి పరంగా చూస్తూ మంచినీళ్ళ పథకం కూడా మిషన్ భగీరథ నడుస్తుంది. ఇంకెక్కడైనా కాలనీలకు ఇబ్బంది ఉంటే కూడా వాళ్ళని మళ్ళీ ఇప్పించడం అవన్నీ కూడా నాకు చెప్పేసి వాటిని కూడా క్లియర్ చేసుకుందాం. ఏమైతుందంటే మనది మిషన్ భగీరథ అనేమో ఒక స్కీమ్, అన్ని ఊళ్ళకు నీళ్ళు ఇచ్చి సంపు కట్టి ఇక్కడ వరకు వచ్చింది. మనదేమో వరల్డ్ బ్యాంకులు వచ్చింది. టౌన్ వరల్డ్ బ్యాంక్ 50 కోట్లు వచ్చినాయి. సరిపోకపోతే మళ్ళీ 13 కోట్ల లెక్క 63 కోట్లతో మంచినీళ్ళ పథకం తీసుకురావడం జరిగింది. అయినా ఇంకా కొన్ని కాలనీ వల్ల ఇంకా కొన్ని నీళ్ళు పంపుకోవడానికి పైప్ లైన్, రోడ్ వాల్ కొట్టుడు, ఇంకా జర డ్రైన్ అది కలుసుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. వాటిని కూడా తొందరగా ఏ కౌన్సిలర్ కూడా సాల్వ్ చేయమని చెప్పేసి కూడా కౌన్సిలర్